గజపతి నగరం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటి మీ పార్టీలో కూడా అలాగ ఉందా పరిస్థితి? ఓన్లీ తెలుగుదేశమేనా? ఎమ్మెల్యే కొడుకు ఆ విధమైన ఆవేదన వ్యక్తం చేస్తుంటే కనీసం ప్రభుత్వ పెద్దలు ఎవరు స్పందించరా? లేదు, ఇసుక అక్రమ రవాణా జరగట్లేదు, సీఏ అలాంటి పని చేయట్లేదు, మా ఇన్ఛార్జ్ ఆ విధంగా లేడు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు లేకుండా పోతా ఉన్నారు. సార్ బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఎవరు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఉన్న వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలి. సోదరుడు టీడీపీ ఆయన మాట్లాడింది వాస్తవం అండి. ఎప్పుడైనా కూడా రాజకీయ వ్యవస్థలో వచ్చిన తర్వాత ఎవరు కాదు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరు పతితులని నేను ఇక్కడ చెప్పడం లేదు, కానీ ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నాం, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం, ఒక మొబైల్ యుగంలో ఉన్నాం, ఒక డిజిటల్ యుగంలో ఉన్నాం. కాబట్టి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది, వస్తున్నాయి ఆల్రెడీ. అంటే ఈ రోజు ఏమైనా ఆయన ఆదిమూలం గారు వచ్చాయి, మిగతా వాళ్ళు ఎవరు లేవంటే అది మీరే ఆలోచించుకోవాలి. అది ఎవరు వ్యక్తిగతం. బట్ ఏంటంటే ఇక్కడ రాజకీయాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే పబ్లిక్ లోకి రాగానే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు సార్. అది సమాధానం చెప్పలేనటువంటిది, సభ్య సమాధానంలో మాట్లాడలేము. ఆయన కూడా నాకు తెలిసి పబ్లిక్ లోకి రాలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన సోదరుడు చెప్పినట్టు 50 సంవత్సరాల రాజకీయ జీవితం ఆయనకి ఉంది. జడ్పీటీసీగా గెలిచారు, 14లో ఓడిపోయి 19లో వైసీపీలో గెలిచి మళ్ళా మొన్న టీడీపీలో గెలవటం, కానీ గెలిచిన వెంటనే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆయనే రావటం, ఇవన్నీ కూడా నిజంగా ఆయన దురదృష్టకరం. అయితే దురదృష్టంగా అనేదానికంటే కూడా ఇలాంటివి చేసి ఉండుకుంటుంటే బాగుండేది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే దానివల్ల సమాజానికి ఏమైనా నష్టమా అంటే నష్టం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైసీపీ సోదరులు ఏం మాట్లాడతారంటే ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకి విలువ లేకుండా చేస్తున్నారు, ఆ ఒక్క విలువ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీలోనే ఉంది, మేము మాత్రమే చేయగలమని చెప్తారు. ఇదే ఆదిమూలపు గారు, కోనేటి ఆదిమూలపు గారు వీడియోలు రాగానే రచ్చ చేసింది ఎవరండి? వైసీపీ వాళ్ళే. ఇలాంటి వాళ్ళు మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి టీడీపీని దుమ్మెత్తి పోసారు వీళ్ళు. బేసిక్గా వాళ్ళ అబ్బాయి 13 నిమిషాలు మాట్లాడాడు, అంత సమయం మనం బయట ప్లే చేయలేం కాబట్టి మాట్లాడాడు. తెలుగుదేశం వాళ్ళే కొంతమంది కావాలని మా నాన్నగారి వీడియోలు రిలీజ్ చేశారు, ట్రాప్ చేశారు, కావాలని అవి వాళ్ళే చేశారని చెప్పాడు, రికార్డ్ చేశారని కూడా వాళ్ళ అబ్బాయి చెప్పాడు. ఇక మీకను తెలుగుదేశం వాళ్ళకి ఆ వైసీపీ ఒకటి దొరికింది, మొత్తం వాళ్ళ మీద నెట్టేసి మీరు చేతులు దులిపేసుకోవటానికి. లేదు, నేను వైసీపీ వాళ్ళని అనటం లేదు సార్. యాక్చువల్ గా నేను బిగినింగ్ ఏం జరిగిందో చెప్తున్నాను అంతే. అంటే ఆ రోజు ఆయన తాలూకు వ్యక్తిగతమైన వీడియో సోషల్ మీడియాలో రాగానే ఆవిడ కంప్లైంట్ పెట్టగానే కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళింతే, వీళ్ళ బ్రతుకులు ఇంతే అని చెప్పేసి నానా యాగి చేసి నానా రచ్చ చేశారండి. సో దాని మీద పార్టీ ఒక యాక్షన్ తీసుకుంది, ఆయన ఏమో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన పార్టీ నుంచి తొలగించడమే తప్ప ఎమ్మెల్యేగా తీయలేరు, మళ్ళీ పబ్లిక్కే తీయాలి వాళ్ళని, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. లేదంటే ఇంకొక అవకాశం ఉందండి. ఈ రోజు వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు, కానీ ఆదిమూలం గారు వచ్చి నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను, లేదా 50 కోట్లు ఖర్చు పెట్టాను, 20 కోట్లు ఖర్చు పెట్టాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను రాజీనామా చేసేస్తానని వాళ్ళ నాన్నగారు అని ఉంటే రాజీనామా చేయక్కర్లేదండి. కమిషన్ నేరుగా వాళ్ళు పంపించేస్తారు. వాళ్ళ నాన్నగారు అనగానే ఇచ్చేస్తారు, పంపించేస్తారు డబ్బులు పంపిస్తారండి. ఎన్నికల కమిషన్ వచ్చి బాబు డిఫాల్ట్ పంపించేస్తారు ఆయన్ని. అది లేదు కాబట్టి తిరుపతిలో 100 కోట్లు అయింది. ఎవరికి ఏటవుతుందో అంత తెలియదు ఏం కాదు. ఇక్కడ ఉన్న ప్యానల్లో సభ్యులకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరికి విషయం ఏంటో తెలుసు. ఇంకోటి ఏమంటే సార్, నేను ఎందుకంటే వైసీపీ వాళ్ళకి మటుకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి అంశాన్ని వాళ్ళ పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా చేసుకోవాలని అనుకొని ఒక్క బార్లా పడతారు. రాష్ట్రం అంతా చూస్తుందండి మీరు మాట్లాడే మాటలు. సిగ్గుతో తల ఉంచుకోవాలి. మీరు ఎస్సీల్ని ఎస్టీల్ని ఏ రకంగా మీరు ఇబ్బంది పెట్టారు? మీరు ఒక ఉత్తరాంధ్రలో మీ సామాజిక వర్గం నుండి తెచ్చి మా ఉత్తరాంధ్రలో పెద్ద నాయకులు ఉంటే తీసుకొచ్చి ఒక రెడ్డిని తీసుకొచ్చి వేసావు నువ్వు ఇన్ఛార్జిగా. వెస్ట్ గోదావరికి ఒక రెడ్డిని తీసుకొచ్చి వేసావు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రెడ్డిని తీసుకొచ్చి వేసినాడు నువ్వు. ఒక బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడకూడదు. ఇది ఒక ఏంటి ఇక్కడ అంశం ఏంటి? ఆదిమూలం సురేష్ గారు వాళ్ళ అబ్బాయి మాట్లాడిన వాళ్ళ ఆవేదన గురించి మాట్లాడంటే మొత్తం తీసుకొచ్చి మళ్ళీ వైసీపీ సూపరు మీకు మీరు తప్ప మీ వైసీపీని పొగుడుకోవడానికి ఎవరు ఉండరండి. అది కొద్దిగా మానుకోండి.
దయచేసి రేపు తెల్లవారి ఎలక్షన్ పెట్టేస్తారు. మీ నాయకుడు అన్నట్టు కళ్ళు మూస్తే 3 సంవత్సరాలు అయిపోయింది అంతే, రేపు తెల్లవారితో గట్ట అయిపోదండి 3 ఏళ్ళు. చాలా టైం ఉంది. ఈలోగా మీరు ఎన్ని సెల్ఫ్ గోళ్ళు వేసుకుంటారు, మిమ్మల్ని మీరే మెడకాయ కోసుకొని భూస్థాపితం అయిపోతారు. ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎవరు అవసరం లేదండి వైసీపీని భూస్థాపితం చేయడానికి. మీ నాయకుడు చాలు. మీ నాయకుడితో ఉన్నటువంటి ఈ వానర సైన్యం అంతా కూడా ఆయన ఏంటంటే మీరు తానా అంటే తానా అనే బ్యాచ్ ఉన్నంత కాలం వైఎస్ఆర్సీపీ అనేది ఇంకా లేగదు. ఇంకేంటి బ్రహ్మనాయుడు గారు ఇంకేమంటారండి? పిఠాపురం వర్మ గారు లోకేష్ గారుని ముఖ్యమంత్రిని కావాలని పరితపిస్తా ఉన్నాడు. పరితపిస్తున్నారా జనసేనలు కూడా లోకేష్ గారు సీఎం అవ్వాలని? కృష్ణాంజనేయులు గారు చాలా కరెక్ట్ గా సమాధానం చెప్పారు సార్. మా నాయకుడిని లేపుకోకపోతే పక్క పార్టీ నాయకుడిని ఎందుకు లేపుతారు సార్? వర్మ గారు టీడీపీకి సంబంధించిన వ్యక్తి, లోకేష్ అనే వ్యక్తి టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత వ్యక్తి. అలాగని చెప్పి ఆయన ఏమి అసమర్థుడు కాదు. గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినట్టుగా ఆయన చాలా ఎత్తుకు ఎదిగాడు. అన్ని అంశాల మీద ఆయనకి అవగాహన ఉంది. పాదయాత్ర చేశాడు. రాష్ట్రంలో ప్రతి ఒక్క అంశం మీద ఆయనకి అవగాహన ఉంది. టీడీపీలో వ్యక్తి చంద్రబాబు నాయుడు కొడుకుగా కాకపోయినా ఆయనకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు కాదని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఎందుకు అనుకుంటారు సార్? మాకు అనిపిస్తుంది మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటది అని. మా కార్యకర్తలు అనిపిస్తుంది కానీ మీరు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకోవడానికి సార్ మేము మా బలం ఏంటో మాదేంటో మాకు ఏంటనేది మాకు తెలుసు అని మా నాయకుడే చెప్పారు సార్. ఏదో ఒట్టు పుణ్యానికి ఎవరో ఇస్తే తీసుకునే పరిస్థితులు మేము లేవు సార్. మేము పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతారో ఏంటనేది 100% ఆయన అవుతారు. అది ఎప్పుడు కాలం దానికి సమాధానం చెప్తుంది. అది కూడా టీడీపీ దగ్గర ఉన్న 120-130 స్థానాలు ఉన్నాయి సార్ వాళ్ళకి. వాళ్ళ తండ్రి గారు కాకపోతే వాళ్ళ కొడుకు ఇస్తారు. కొడుకుగా కాకపోయినా ఆయనకి ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉంది. ఆయనకి ఈజ్ క్వాలిఫైడ్. ఆయన ముఖ్యమంత్రిగా సరిపోయే అన్ని అవకాశాలు ఆయనకు ఉన్నాయి. ఆయనకి ఇస్తే తప్పేంటి? వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు. కాకపోతే ఇక్కడ నా అభ్యంతరం వల్ల ఒకటే సార్, ప్రతిసారి విలేకరులు ఏంటో వర్మ గారిని అడుగుతారు తీసుకెళ్ళి తర్వాత ముఖ్యమంత్రి ఎవరే. నాకు అది అర్థం కావడం. ఇంకే మినిస్టర్ని అడగరు, ఏ ఎమ్మెల్యేని అడగరు, వర్మ గారిని అడుగుతారు. వర్మ గారేమో లోకేష్ గారే కాబోయే ముఖ్యమంత్రి అంటారు. అదొకటి నాకు కొంచెం ఎందుకో ఈయనే విలేకరులకు ఏమని చెప్పి అడిగిస్తారా లేకపోతే ఎందుకనే వస్తుందని నాకు అదొకటి డౌట్. అది ఈసారి ఆయన్ని అడుగుదామండి, లైవ్ లో తీసుకొని వర్మ గారిని అడుగుదాం. ఏంటి సార్ విలేకరులు కూడా మిమ్మల్ని అడుగుతారు ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని? ఇప్పుడు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. అదేంటో మరి ఆయన దగ్గరే అడుగుతారు, ఆయనే మాట్లాడతారు. ఆయన మాట్లాడితేనే కిక్ వస్తుంది కదా పిఠాపురం నుంచి అని చెప్పేసి అడుగుతారేమో మరి. సార్ ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు మాకు క్లియర్ గా చెప్పారు, నేను సీఎం అవ్వాలంటే వీళ్ళు అడగడం కాదు, మీరు నాతో ఉండండి, నేను చెప్పింది వినండి, మన పార్టీని బలోపేతం చేసుకోండి, మనం గ్రౌండ్ లెవెల్లో ముందుకెళ్దాం, మన బలం ఏంటో మనం చూసి మనం ఏదైనా పోరాటం చేయాలో అడగాలి తప్ప మనం ఇలాంటివి చేయొద్దని చెప్పి చాలా క్లియర్ గా ఆయనే చెప్పారు. అదే తప్పేమైతే లేదు సార్. నా